హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుష పార్లర్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు వచ్చేసి మనము లాంగ్ కర్లీ హెయిర్ కట్ చూపిద్దాము. ఈ కర్లీ హెయిర్ కట్లో లేయర్ కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బాగా హెయిర్ అనేది బాగా కర్లీగా ఉంది. దీంట్లోనే లాంగ్లోనే ఏమాత్రం తక్కువ కాకుండా హెయిర్ కట్ చూపిద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి హెయిర్ అంతా నేను చిక్కు లేకుండా నున్నగా దువ్వి ఇక్కడ వచ్చేసి మొత్తం ఒకసారి మళ్ళీ మొత్తం దూకుంటాను. ఈ హెయిర్ అనేది బాగా థిక్గా ఉంది కాబట్టి హెయిర్ కట్ చేసేటప్పుడు మాత్రము చాలా కొంచెం మన కష్టంగా అవుతుంది. ఒకేసారి మామూలు హెయిర్ లాగా వచ్చినట్టు సిల్కీగా వచ్చినట్టు ఇదంతా రాదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మొత్తం ఒకసారి దువ్వుకున్నాక ఒకసారి మొత్తం వాటర్ స్ప్రే చేస్తున్నాను. మొత్తం ఇక్కడ వాటర్ స్ప్రే కూడా బాగానే చేయాలి, ఎందుకంటే వాటర్ అంత అంటుకోకుండా జారిపోతున్న హెయిర్కి అంత అంటుకోకుండా, కాబట్టి మధ్య మధ్యలో హెయిర్ స్ప్రే అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ కింద నుంచి ఎక్కువ కట్ చేయకుండా కొంచెం జస్ట్ నేను 0 యాంగిల్లో కొంచెం హెయిర్ కట్ చేస్తున్నాను. ఇదే గైడ్లైన్ కూడా వస్తుంది. ఇంకోటి ఇది కొంచెము ఫినిషింగ్ లుక్ అని మనం స్టార్టింగ్ కొంచెం ఇస్తున్నాము. హెయిర్ కట్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఏమాత్రం హెయిర్ మాత్రం తగ్గలేదు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ 3 భాగాలు చేస్తున్నాను. ఇక్కడ 3 భాగాలు చేసి 2 భాగాలకు వచ్చేసి నేను క్లిప్ పెడుతున్నాను. మిడిల్ భాగంలో నుంచి కటింగ్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 2 భాగాలకు క్లిప్ పెట్టినాను. క్లిప్ పెట్టి మిడిల్ భాగం తీసుకొని ఎక్కడైతే మనం స్టార్టింగ్ కట్ చేసినామో 0 యాంగిల్లో అదే కొంచెం తీసుకొని హైట్ కొంచెం లేపుతూ ఎక్కడైతే మనకు ఎక్స్ట్రా హెయిర్ ఉందో అదే కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎట్లా హెయిర్లో ఎట్లా కటింగ్ అంటే కూడా మనం చేసేటట్టు ఉండాలి. ఇంకోటి వచ్చేసి మనకి ఇట్లా లాంగ్లో చేసినప్పుడు మాత్రము కొంచెము కష్టం అనిపించినా సరే క్లయింట్కి ఎట్లయినా ఇష్టం ఉంటుందో అట్లా కటింగ్ మాత్రం చేసి చూపించాలి. ఇంకోటి చిన్న పాప వీళ్ళతోటి చిన్న పాప వచ్చింది. ఆ పాప మాత్రం చాలా సతాయిస్తుంది ముద్దుగా, ఒక్క దగ్గర ఉంటలేదు. ఇక్కడక్కడ అన్నీ వస్తువులు తీస్తుంది. వాళ్ళ మమ్మీకి ఆ పాపను పట్టుకోవడమే అయింది. ఆ పాప మళ్ళీ నా దగ్గరికి వస్తుందని ఆ పాప మీద ఉన్న దృష్టి. ఇంకోటి కటింగ్ తొందర చేయాలని, ఎందుకంటే పాప ఎక్కువసేపు ఉండలేకపోతుంది. అందుకని స్పీడ్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ ఎట్లా లేయర్ తీసుకొని చేస్తానో ఇక్కడ కూడా అదే ఇంకో సెక్షన్ తీసుకొని కూడా అట్లా సేమ్ అదే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు సెక్షన్స్ మాత్రం మంచి నీట్గా ఉండాలి. ఏమాత్రం అట్లా అక్కడిక్కడ హెయిర్ లేకుండా చూసుకొని మంచి చిన్న చిన్న భాగాలు చేసుకొని హెయిర్ కట్ చేస్తే మంచి కటింగ్ అనేది వస్తుంది. ఈరోజు కస్టమర్స్ కూడా ఉన్నారు పార్లర్లో. వీడియో అక్కడ ఫేషియల్ కూడా నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడైతే హెయిర్ కటింగ్ అయిపోయిందో పక్కన హెయిర్ క్లిప్ పెట్టిన దాంట్లో కొంచెం హెయిర్ తీసుకొని చిన్న చిన్న సెక్షన్ తీసుకొని దాంట్లో హెయిర్ కటింగ్ అనేది చేస్తున్నాను. హెయిర్ ఎంత కట్ చేసినా అది కూడా చూపిస్తాను. ఏమాత్రం హెయిర్ పోకుండా మంచి కటింగ్ చేసినాం. కటింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. చాలామంది హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు. తొందరలో నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. హెయిర్ ఫాల్ ఎట్లా పోతుంది, హెయిర్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఏ హెయిర్కి ఎట్లా ఉంటుంది, ఏ హెయిర్కి ఎంత లెంత్ ఎంత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తొందరలో అదే వీడియో తీస్తాను. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదొక మొత్తం అయిపోయింది. హెయిర్ అంతా ఒక ఫోల్డింగ్ చేసి క్లిప్ పెట్టినాను. ఇప్పుడు ఇక్కడ పక్క కూడా సేమ్ అదే పద్ధతిలో చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని హెయిర్ కట్ అనేది చేయాలి.
ఈజ్ కటింగ్, ఏమాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే మధ్యలో మేము నెక్స్ట్ తర్వాత కొంచెం గైడ్లైన్ తీసుకొని ఇంకా కటింగ్ చేస్తున్నాను. మొత్తం స్టెప్ బై స్టెప్ ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఈజీగా వచ్చే కటింగ్ ఇది. ఇట్లా ఇట్లా కర్లీ హెయిర్లా మాత్రమే హెయిర్ కట్ చేస్తుంటే చాలా చిక్కులు అనేది చాలానే పడుతుంది. ఆ చిక్కులు తీసుకుంటా హెయిర్ స్ప్రే చేసుకుంటా, వాటర్ స్ప్రే చేసుకుంటా మంచి కటింగ్ చేసుకుంటూ ఓపిక కటింగ్ చేయాలి. నా దృష్టి అంతా చిన్న పాప పైన ఉంది. ఆ పాప ఎక్కడొస్తుంది దగ్గరికి, ఎక్కడ హెయిర్ ఆ పాప మీద పడుతుంది అన్నట్టే వాళ్ళ మమ్మీ బాగా పట్టుకుంటుంది అప్పటి నుంచి. అయినా పాప ఇంటలేదు. ఇటువంటి లాంగ్ కటింగ్లో అనేది లేయర్స్ కానీ స్టెప్స్ కానీ అంతా కనిపించవు, నార్మల్గా కనిపిస్తాయి. అవి మిడిల్ కానీ షార్ట్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి. అంత లాంగ్ హెయిర్లా అంటే ఓకే కనిపిస్తాయి అని కూడా అంత మనం నార్మల్ హెయిర్ కట్ అంత లుక్ అనేది అంత కనిపించదు, నార్మల్గా కనిపిస్తాయి. కానీ హెయిర్ కట్లో బాగానే మేము సెక్షన్స్ బై సెక్షన్ తీసినాము. చాలా గైడ్లైన్ తీసుకొని డిగ్రీస్ తీసుకొని చేసినాం కాబట్టి మంచినే కల్స్ అనేది మంచిగా అనిపించినాయి. చాలామంది మా అడ్రస్ అడుగుతుంటారు, మీ పార్లర్ అడ్రస్ ఎక్కడని. మాది వచ్చేసి మహబూబ్ నగర్ పాలమూరు కూడా అంటారు కదా తెలంగాణ. ఓకే, ఇప్పుడు దాంట్లో న్యూటన్లో ఉంటుంది మా పార్లరు.
ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను పైనుంచి హెయిర్ అనేది స్టెప్స్ అనేది ఇంకో పైనుంచి నేను కొంచెం కొంచెం హెయిర్ గైడ్లైన్ తీసుకొని ఇట్లా మనం చేస్తే కటింగ్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది. లేయర్స్ ఇట్లా మనం ఇట్లా కొంచెం టెక్నిక్స్ యూజ్ చేసి కటింగ్ చేస్తే లేయర్స్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తాయి కటింగ్లో. లాంగ్ హెయిర్ కటింగ్లో ఇట్లాంటి మాత్రం కంపల్సరీ చేయాలి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 భాగాలు కటింగ్ చేసినాను. ఇప్పుడు పై స్టార్టింగ్ భాగం నుంచి ఒకటే ఫోర్ హెడ్ నుంచి ఇక్కడ హెయిర్ తీసుకొని ఇప్పుడు ఇయర్ టు హెయిర్ తీసుకుంటున్నాను. కటింగ్ ఎట్లా చేస్తే ఎట్లా లుక్ బాగా వస్తుంది, దానికి మనం ఎంత లేయర్స్ ఇచ్చుకోవచ్చు అది మనం ఆలోచించాలి. అది మనం ఆలోచించి మనం కొంచెం టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఇట్లా కటింగ్ చేసిస్తే మంచిగా అనిపిస్తుంది. ఎంత లాంగ్లో హెయిర్ కట్ చేసినా కూడా మంచిగా వాల్యూమ్ కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఎందుకు కర్ల్స్ అనేది కూడా బాగా వస్తాయి, అవి మెయిన్. ఇట్లా కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఏమాత్రం చిక్కు లేకుండా లోపల నుంచి అంతా దువ్వుకోవాలి. మంచిగా దువ్వుకున్నాక సాఫ్ట్ దువ్వుకున్నాకనే కటింగ్ చేయాలి. ఎందుకంటే మనం కటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ హెయిర్ అనేది ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మనం ఇట్లా సాఫ్ట్గా దువ్వుకొని కటింగ్ అనేది చేయాలి. ఇట్లా నేను క్రాస్ పెట్టి ఇట్లా మన లేయర్స్ ఇచ్చినప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నాను. అట్లా ఇస్తే లేయర్స్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. స్టార్టింగ్ నుంచి కటింగ్ హైట్ అనేది తక్కువ ఇప్పుడు ఇంకా తక్కువైంది. అట్లా స్టార్టింగ్ నుంచి మనం ఇట్లా హైట్ నుంచి స్టెప్ బై స్టెప్ తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో వచ్చేసి 45 డిగ్రీస్లో కట్ చేస్తున్నాను. 90 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్లో నేను ఫినిషింగ్ చేస్తున్నాను. ఓకే, మొత్తానికి మనకి ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయింది. కటింగ్ అంతా అయిపోయింది. హెయిర్ మాత్రం అంతే ఉంది. హెయిర్ ఏం మాత్రం తగ్గలేదు, లెంత్ మాత్రం ఏం తగ్గలేదు. కటింగ్స్ హెయిర్ కూడా మీకు చూపిస్తాను. చూసారు, ఇంతే కటింగ్ హెయిర్ మాత్రం ఇంతే పోయింది. దాంట్లోనే మంచి లుక్ వచ్చింది. సెట్టింగ్ అంతా అయిపోయినాక మీకు ఆ లుక్ కూడా చూపిస్తాను. ఒకసారి మొత్తం చెక్ చేస్తున్నాను. ఇక ఈ మొత్తం కటింగ్ అంతా అయిపోయినాక అప్పుడే సెట్టింగ్ చేయకుండా ఒకసారి మొత్తం హెయిర్ అంతా దూకొని మళ్ళీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంత కట్ చేసిన హెయిర్ అనేది ఎక్కడ ఉండిపోతుంది. కాబట్టి మళ్ళీ దానికి ఇప్పుడు చూసారా ఉన్న హెయిర్ను మొత్తం నేను ఎక్స్ట్రా ఎక్కడ ఉందో అక్కడ నేను తీసేస్తున్నాను. అది ఎందుకంటే మనకు ఒక షేప్ వస్తుంది. వి షేప్ అన్న, యూ షేప్ అన్న, రౌండ్ షేప్, ఏది మన షేప్ ఇచ్చుకోవాలి. అప్పుడే ఆ హెయిర్ కట్ అనేది మంచిగా వస్తుంది. ఫినిషింగ్ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి నేను సెట్టింగ్ చేస్తున్నాను. సెట్టింగ్ చేయడానికి చాలా టైం కాలేదు, ఎందుకంటే పాప తర్వాత బాగా ఇంకా ఎక్కువ సతాయిస్తుంది. కాబట్టి నేను స్పీడ్గా సెట్టింగ్ అనేది ముగించేసినాను. ఇక్కడ సెట్టింగ్ కూడా నేను 3 భాగాలతో నేను సెట్టింగ్ చేస్తున్నాను. ముందే క్లిప్ పెట్టుకున్నాను, 2 భాగాల క్లిప్ పెట్టుకున్నాను. ఫస్ట్ భాగంలో సెట్టింగ్ చేసి ఈ సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి రోలర్ బ్రష్ తోటి నేను ఇప్పుడు సెట్టింగ్ చేస్తున్నాను.
ఓకే, పై భాగాన్ని ఇప్పుడు ఇదొకటి 3 భాగాలు తీసుకొని సెట్టింగ్స్ చేస్తాను. ఇట్లా లాంగ్లో చేసినప్పుడు సెట్టింగ్ కానీ కటింగ్ కానీ తొందర కాదు, టైం చాలానే పడుతుంది. ఇంకోటి అంత లాంగ్లో కూడా మనకు కలిసి చూపించాలంటే కూడా ఎక్కువనే మంచిగా కటింగ్ చేయాల్సి, టైం తీసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, నాకు అంత సెట్టింగ్ ఇంకా నాకు నచ్చలేదు. ఇంకోసారి రోలర్ బ్రష్ తీసుకొని మొత్తం ఫోల్డింగ్ చేసి ఓకే ఓకే మొత్తానికి మన ఫినిషింగ్ లుక్ వచ్చేసింది. చూసారా ఎంత మంచిగా లాంగ్ లేయర్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. మొత్తానికి కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకే, బాయ్.